ఏంటి మ్యాక్బుక్ ఎయిర్ M4 80,000కి వస్తుందా? మీరే కాదు నేను కూడా చూసి పొద్దున షాక్ అయ్యా. ఈ రోజు అంటే జనవరి 17th మార్నింగ్ 8 AM అమెజాన్ అయితే ఓపెన్ చేసి చూసా. మనకి రిపబ్లిక్ డే సేల్ లైవ్ అయింది కదా అని ఓపెన్ చేసి చూసా. సరదాగా మ్యాక్బుక్ ఎయిర్ M4 అని కొట్టి చూస్తే దాంట్లో మనకి జనరల్గా ఎప్పుడు 90,000 95,000 అట్లా ఉంటుంది. మ్యాక్బుక్ ఎయిర్ M4 అయితే సడన్ గా చూసి షాక్ అయ్యాను. ప్రైస్ ఏంటంటే అక్కడ 84,999 అని ఉంది. 84,000 ఉంది అని ఓపెన్ చేసి చూసాక ఇంకా SBI కార్డ్ ఆఫర్ ఉంది, ఇంకొక 3,500 అట్లా ఉంది. మొత్తానికి మనకు కలిపేసి 81,000కి అయితే వచ్చేసిద్ది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి పొద్దున్నే. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీకు చెప్పడం కోసం, ఎవరైనా యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M4 కొనకాలని చూస్తుంటే ఖచ్చితంగా ఇదైతే బెస్ట్ టైం కొనుక్కోవడానికి. ఈ రోజు పొద్దున అయితే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయాయి, మళ్ళీ స్టాక్ వచ్చేసింది. మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. మీకైతే తెలుస్తుంది స్టాక్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఆ తర్వాత స్టాక్ వచ్చినప్పుడు మీ కార్డ్ డీటెయిల్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకుంటారు కదా, మీ SBI కార్డ్ యూజ్ చేసి ఖచ్చితంగా కొనేసుకోండి. బెస్ట్ టైం ఇదైతే, ఇంతకు మించి మళ్ళీ తగ్గదు. మనకి అందులో చిప్ క్రైసిస్ కూడా వచ్చినాయి కాబట్టి ప్రైజెస్ అయితే చిప్స్ చాలా హై వెళ్ళిపోతున్నాయి. ఐఫోన్లు కానీ ర్యామ్లు కానీ అన్నీ పెరగబోతున్నాయి రేట్లు అయితే. ఇప్పుడు మ్యాక్బుక్ ఎయిర్ M4 ఎవరైనా కొనాలనుకుంటే అది ఇప్పుడు బెస్ట్ టైం. మీకు సింపుల్గా దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను చూడండి. దీంట్లో మనకి 10 కోర్ CPU అండ్ 8 కోర్ GPU ఉంటుంది అనమాట. అది ఎడిటింగ్కి మోర్ దాన్ ఇనఫ్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, డావెన్సీ, ఫోటోషాప్ అన్ని A to Z రన్ అయిపోతాయి. బ్లెండర్ కూడా రన్ అవుతుంది. ఆ తర్వాత బేస్ వేరియంట్ వచ్చేసి 16 GB ర్యామ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అది కూడా మనకి మోర్ దెన్ ఇనఫ్. 256 GB మనకి స్టోరేజ్ సరిపోదు. కాకపోతే మనం ఏం చేయాలంటే 1 TB ఎక్స్టర్నల్ SSD తీసుకొని దాన్ని కనెక్ట్ చేసుకొని స్టోరేజ్ కింద వాడుకోవాలి. 256 SSDలో మనమైతే ఓన్లీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. పెద్దగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం చేయకూడదు. కానీ మనకి పని అయితే జరిగిపోద్ది. మీరు ఇంకొక 20,000 ఎక్స్ట్రా పెట్టి 512 GB తీసుకునే బదులు ఇంకొక 10,000 ఎక్స్ట్రా పెట్టి SSD తీసుకోమని అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అఫీషియల్ సెల్ ఆడితే మీకు స్టాక్ రాగానే నోటిఫికేషన్ రావాలంటే మీరు ఖచ్చితంగా కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. మీకు స్టాక్ రాగానే మీకు అమెజాన్ యాప్లో కనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్, మీ కార్డ్ అయితే కార్డ్ ఆఫర్ అప్లై కావాలంటే మీకు ఖచ్చితంగా SBI క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. సో మీ దగ్గర క్రెడిట్ కార్డు SBI ఉంటే పర్లేదు, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర తీసేసుకొని వేసుకోండి. ఒకవేళ మీరు మ్యాక్బుక్ ప్రో కానీ అలాంటివన్నీ తీసుకోవాలంటే దాంట్లో మీద అయితే పెద్దగా ఆఫర్స్ అయితే ఏమి లేవు. సో మీరు మ్యాక్బుక్ ఎయిర్ ఓన్లీ తీసుకోవాలనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ టైం. మ్యాక్బుక్ ప్రో తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్న లోకల్ రిటైలర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే అక్కడ మీకు ఖచ్చితంగా 5,000 to 10,000 అయితే ఖచ్చితంగా స్టోర్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అది మనకు బెనిఫిషియల్. అండ్ మీరు కార్డ్ యూజ్ చేసినందుకు మీకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ పాయింట్స్ అవి ఇవి వస్తుంటాయి. మ్యాక్బుక్ ప్రో M4 కానీ M5 కానీ తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్ స్టోర్ విజిట్ చేయడం బెస్ట్ అని నేనైతే చెప్తాను. మీకు ఇప్పుడైతే మ్యాక్బుక్ ఎయిర్ M4 మీద బెస్ట్ డీల్ అయితే ఇదే. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని టెక్నాలజీకి సంబంధించిన మంచి అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. జై హింద్.